అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సైరన్ ఇక ఆ రోజు నుంచే బంద్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. ఇక సోమవారం ఆర్టీసీ అంటే ఈరోజు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్కు కార్మికులు సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ ఎండీ సజ్జనర్కు కార్మిక సంఘాలు బస్ భవన్లో నోటీసులు ఇవ్వనున్నాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 2021 నుంచి వేతన సవరణ, దాంతోపాటు ట్రెండ్ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేత, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం తదితర డిమాండ్లతో సజ్జనర్కు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు కావస్తుంది. ఇంతవరకు తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువచ్చి ప్రైవేటుకు పూర్తిగా దారాదత్తం చేస్తున్నారని ఈ అంశం కూడా కార్మికులు సమ్మె నోటీసుల్లో పేర్కొన్నారు. ఒక్కొక్క ఎలక్ట్రికల్ బస్సు రావటం వల్ల దాదాపు 5 చొప్పున ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి ఆర్టీసీ వెళ్ళిపోతుందంటూ కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని, అలాగే ఆర్టీసీని పూర్తిగా పరిరక్షించాలనే డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నేతలు ఎండీ సబ్జనర్కు ఈరోజు సాయంత్రం సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఇక ప్రధానంగా ఆర్టీసీలో కార్మికుల హక్కులు హరిస్తున్నారని జేఏసీ ఆరోపిస్తుంది. ఈ తరుణంలో హక్కుల సాధనకై రావాల్సిన ఆర్థిక, ఇతర అంశాల కోసం సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు జేఏసీ స్పష్టం చేసింది. మన హక్కుల సాధన కోసం జరిగే పోరాటంలో పాల్గొనకపోతే బానిసత్వానికి మనమే కారణమవుతామన్నారు. ఆర్టీసీ కార్మికుల సత్తా ఏంటో మళ్ళీ చూపిద్దామని జేఏసీ ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చింది. సర్వీసుల్లో ఉన్నవారి సమస్యలే కాదు, రిటైర్డ్ అయిన వారి సమస్యలు ఇంకా తీరనే లేదని, పెండింగుల్లో బకాయిలు, అడుగుపడని పే స్కేలు, చెల్లించని సీసీఎస్ బకాయిలు, డిఏ బకాయిలు, యూనియన్ల ఏర్పాటు, ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాల సవరణ ఇలా ఎన్నో హామీలు ఇచ్చారని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది.